హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. అన్నం మొత్తం ఈ కారంతోనే తినేయచ్చండి, వేరే కూర కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 10-12 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1½ స్పూన్ నువ్వులు వేసుకొని అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు ఇవన్నీ వేయించుకున్న ప్యాన్లోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయ, దంచి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారం వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ కొబ్బరి కారం అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.